వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైనికుల త్యాగం గొప్పది. వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అవుట్ ఫాల్స్ స్లూయిజులు నిర్మించాలి. 5,000 ఎకరాల సాగులోకి తేవాలి. అసెంబ్లీలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. మంజీరా పిరమిడ్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు. ఈ సైన్స్ నేషనల్ డేలో పాల్గొన్న మంజీరా స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్. అవనిగడ్డ నియోజకవర్గంలో అవుట్ ఫాల్స్ స్లూయిజులు నిర్మించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఫలితంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో టీడీపీ హయాంలో 40 బస్తాలు పండించిన 5,000 ఎకరాల సాగు భూములు సైతం వైసీపీ పాలన సాగిన 5 ఏళ్ల పాటు సాగుకు నోచుకోలేదన్నారు. మళ్లీ సదరు 5,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని, అందుకోసం నియోజకవర్గంలో అవుట్ ఫాల్ స్లూయిజీలు నిర్మించాల్సిన ఆవశ్యకతను అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుల దృష్టికి తీసుకెళ్లారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన ఫలితంగా పతనమైన విలువలు పునరుద్ధరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. విషయం మాత్రం తమరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీ పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషయం మాత్రం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసటగా నిలిచిన సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశం చేసిన కృషి అందరూ కూడా కళ్ళారా గాంచారు. అంటే ఇది స్పందించే ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేకపోయిన ఈ బడ్జెట్ని, అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారని చెప్పి మళ్ళీ చరిత్రణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మారుకోవాల్సిన అవసరం. ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. రహదారులు చూస్తే భయానకంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది. గాడి తప్పిన శాంతి భద్రతలను దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు, చేయెత్తి జయకొడు తెలుగుడా అని చెప్పని. దాంట్లో నట్టి నెడ సంద్రాన నావ నిల్చున్నది, చుక్కాన బట్టరా తెలుగోడా, నావ దరి చేర్చరా మొనగాడా అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి అధ్యక్ష బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా 3,22,359 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వ అరాచక విధానాలతో
ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది, విలువలను దిగజార్చింది, దోచుకోవటం దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు, అది మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ అధికారుల్లో జవాబుదారితనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో శాసనసభ కీర్తి ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు. శాసనసభను బూతుల సభగా మార్చారు. శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభాపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూసాం. ఆనాటి ముఖ్యమంత్రి వికటట్టాసనం చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించిన. నంద్యాల జిల్లా దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని, మూగ చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతమని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా నంద్యాల మధుమణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికుడికి వందనం పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీడీ చికిత్సలు, వినికిడి లోపాల్లో ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు, యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఎంపీ శబరి, గురువులు డాక్టర్ ఫణీధర్, నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రావు, జి రవికృష్ణ, డాక్టర్లు నాగమణి, మాధవి, మణిదీప్, ఎం వెంకట ముస్తానయ్య, రోహిత్ తదితర వైద్యులు పాల్గొన్నారు. పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వరల్డ్ హియరింగ్ డే. నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా వరల్డ్ హియరింగ్ డేని ఇంత ఘనంగా ఎక్కడ చేసుకుని ఉండదు. దాంట్లో నేను భాగం కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉంటూ నంద్యాలలో ఇప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఈరోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు 150 మంది పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి సర్జరీస్ చేపట్టి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళకే కాదు, ఆ పిల్లలకి కూడా. ఒక డాక్టర్ గా నాకు తెలుసు, పుట్టుకతో మూగ లేదంటే చెవిటి ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో, అది ఎంత బాధ అనేది డాక్టర్ గా తల్లిదండ్రులు ఎంతగా అనుభవిస్తారో డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 150 ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్, మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని. ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు, కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ లేని విధంగా, నాకు తెలిసి మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఇంకొక 30 రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను. మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము, వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మనం నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తానండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి
మధుసూదన్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు మణిదీప్ గారు అండ్ రోహిత్ గారు, తర్వాత అనస్థెటిస్ట్ మాధవి గారు, అట్లాగే కార్డియాలజిస్ట్ మస్తాన్ గారు, సారీ కరెక్ట్ చెప్పుకుంటారు, కార్డియాలజిస్ట్ అదే ఆడియాలజిస్ట్ మస్తాన్ గారు, హీఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అతనే. అండ్ నాకు చదువు నేర్పించిన మా గురువు ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన, పనిల్ సార్. ఎప్పుడు మర్చిపోను, నేను ఈ రోజు డాక్టర్ గా అయ్యాను, రేడియాలజిస్ట్ గా నేను సేవలు ఉచితంగా అందిస్తున్నాను అంటే మా గురువు గారు పనిల్ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన జిల్లా టాప్ 1 గా నిలుస్తుంది ఇన్ మెడికల్ ఫీల్డ్. నా కృషి నేను ఏదో చేయగలుగుతాను, టాప్ సెంట్రల్ నుండి కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెంపాడ్లోని పెద్దాపూర్ మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహనందు యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చేసినటువంటి నృత్యాలను తిలకించారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు. విద్యుత్ లైట్లు, వాటర్ మోటార్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆస్తులు పిల్లలే అని, తల్లిదండ్రుల ఆశయాలకు పునాదులు మీరే అని, వారి ఆశయాలకు అనుగుణంగా చదువుకుని నెరవేర్చే బాధ్యత మీదే అని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉందని, పట్టుదలతో ఉపాధ్యాయుల సూచనలతో ముందుకు పోతూ మంచి భవిష్యత్తును ఎంచుకోవాల్సిన దశ మీ వద్దే ఉందని అన్నారు. పిల్లల యొక్క జీవితాలను మీ చేతిలో పెట్టడం జరిగింది కనుక పిల్లలకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచండి. అదే విద్యతో పాటుగా ఆత్మస్థైర్యం కూడా అవసరం. అదేవిధంగా ఫిట్నెస్ కూడా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరము. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి, చదవాలి, ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్మెంట్కు చేయాలి. యోగా కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇంకేమైనా కానీ ఒక బాడీకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉంది. దాంతో పాటుగా మహిళా మీరు అమ్మాయిలు మీకు మెండుగా వాస్తవంగా ఆత్మస్థైర్యం పెద్దది మీకు. ఇవాళ మనం చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, పైలట్స్ కానీ ఇవాళ మహిళలు సోదరుమణులు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారు. మీరు ముందుకు పోవడం అనేది మీ చేతిలో ఉండదు. ఒకసారి ముందు అడిగేస్తే ఇక మీరు వెనుకకు మరి చూడరు. ఇవాళ పురుషుల కన్నా కూడా మహిళలే ఎంతో ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ ఐటీలో కానీ వివిధ విభాగాలలో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచాము. ఇవాళ కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 200% పైన. ఇవాళ మీరు పిల్లలు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. నేను కొందరు పిల్లల్ని అడిగితే ఇంటికాడ బాగుందా అంటే ఇక్కడే అంటే, కొందరేమో అక్కడ ఇక్కడ బాగుంది అన్నారు. కొందరు పిల్లలు అయితే ఇంటికాడి కన్నా ఇక్కడ ఫుడ్ మాకు అన్ని విధాలు బాగున్నది సార్, బాగా చూసుకుంటున్నారు అన్నారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు చూసినా మాకు కొన్ని సమస్యలు నాకు చెప్తుంటారు. సార్ మా పిల్లలకి ఇబ్బంది ఉన్నది, మీరు దృష్టి పెట్టాలి అని ఒక తల్లిలాగా మీ సమస్యలు ఎప్పటికీ నా దృష్టికి వస్తుంది. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని నా దృష్టికి వచ్చారు. దానికి వాటర్ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడే చూశారు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కావచ్చు, కొంత నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో జరగలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను మీకు, ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై ఉన్న ఆనకట్టు మరియు పీజీ కొత్తూరు పంప్ హౌస్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యాఖ్యానించారు. రైల్వే నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే నిలవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన నీరు ఈ రోజు సాయంత్రం నాటికి వైరా రిజర్వాయర్ను చేరుకుంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుకాని మధుసూదన్ రెడ్డి, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాద కేశవరెడ్డి, మణుగూరు బోర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరునకి నవీన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీతారామ ప్రాజెక్టు ఎస్సీ, డిఈ, ఈఈ, జేఈ ఇతర ప్రతినిధులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడింది. మేము ఈ సంవత్సరం 3 మాసాల్లో 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ, నిధుల్లో కానీ ఏ మాత్రం కూడా
చొరవ చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతారామ సాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారికి ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మొన్ననే ప్రధానమంత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, కొత్తగూడెం విమానాశ్రయం కోసం పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క త్వరితగతిన పూర్తి కావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. రేపటితోటి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి పన్ను ముమ్మరంగా పూర్తి చేసి మారేళ్లపాడు తిరుపతి పథకంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా వెంటనే పన్ను టెండర్ ఫైనల్ చేసి అశ్వరాపేట, వైనా నియోజకవర్గాలకి సత్తుపల్లి ట్రక్కులు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే స్వాతంత్ర దినోత్సవానికల్లా సత్తుపల్లి, జంసూరు మండలానికి మనం సాగునీరు అందించే అవకాశం ఉంది. డైరెక్ట్గా అక్కడ 1,30,000 ఎకరాలకి గోదావరి జలాలు అందుతాయి. దాని తర్వాత 4వ పంప్ హౌస్ ఆదినాయుడు గారి గ్రామం గండూరిపల్లిలో ఉంది. అది కూడా పూర్తి చేస్తే దమ్మపేట, అశ్వారాపేట మండలాల్లో ఉన్నటువంటి గిరిజన రైతులకి, అదేవిధంగా ఆ 2 మండలాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజానేసుకుంది. గత 6-7 సంవత్సరాలుగా నత్తనడికి నడిచినటువంటి ఈ ప్రాజెక్టు కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో భూసేకరణకు సహకరించాలి. తద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నింటినీ తవ్వుకొని ఈ ఉభయ జిల్లాలు కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి, దీనికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈరోజు గోదావరి నీడని వదిలాం. ఇవి రేపు సాయంత్రానికల్లా సాగర్ కెనాల్లోకి చేరతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గల మంజీరా పిరమిడ్స్ స్కూల్ జిఎన్ కాలనీ ముత్తంగినందు నేషనల్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి టీచర్ల సహాయంతో చక్కటి ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్ చేసి వచ్చిన పేరెంట్స్ కి వివరించి మన్ననలు పొందారు. మంజీరా పిరమిడ్ స్కూల్ ప్రిన్సిపల్ డి రేవతి మేడం మాట్లాడుతూ విద్యార్థులు, టీచర్లు చూపించిన ఉత్సాహాన్ని కొనియాడారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ విద్యార్థులతో ఆలోచన విధానాన్ని, సృజనాత్మకతను వెలికితీస్తాయని తెలిపారు. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ను మంజీరా హై స్కూల్, మంజీరా లిటిల్ బుద్ధా స్కూల్స్, మంజీరా సిబిఎస్ఈ నందు నిర్వహించడం జరిగింది. ముత్తంగి, ఇస్నాపూర్ కూడలిలో ఉన్న ఏకైక సిబిఎస్ఈ అఫిలియేషన్ స్కూల్ మంజీరా వర్క్ స్కూల్ అని గమనించాలని కోరారు. అందులో భాగంగా మంజీరా స్కూల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి మెడిటేషన్ ఫ్రీగా విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించబడుతుందని, కావున మెడిటేషన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సైన్స్ నేషనల్ డేలో పాల్గొన్న మంజీరా స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్ విద్యార్థులకు, టీచర్లకు, పేరెంట్స్ కి ధన్యవాదాలు తెలిపారు. I am very glad to be a part of here.
First, I want to thank you, the respected ma'am and principal sir, for giving me this opportunity. Myself, I am Aleki. I will deal the subject science for 5th to 7th classes. Every year, February 28th, we will celebrate the National Science Day because of the invention of Raman effect by C.V. Raman, means scattering of the light. In order to, in our schools and colleges, we organize some projects and models and to the students to encourage them the models which are having in their subjects and artificial intelligence about that. Science is the science of today. The science of today is the technology of tomorrow. Means what is meant by science means daily we will see the things all around us. We will derive the equations. మా పిల్లలిద్దరూ మంచిగా స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ స్టడీ బాగుంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందండి. పిల్లలు కూడా స్టడీ బాగుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బయటపడతాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇంకా కల్చరల్ ఫెస్టివల్ అవన్నీ నిర్వహిస్తారండి. తర్వాత దీనివల్ల ఏంటంటే పిల్లలకి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది సార్. మన స్టడీ వైజ్ కూడా చాలా బాగుంటుంది, స్టడీ అవర్స్ ఉన్నాయి. పిల్లలు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది వల్ల స్టేజ్ ఫియర్ పోవడం. పిల్లలు ఏదైనా Good morning all, respected principal ma'am and sir and teachers and all the parents and all my dear children. And we are very glad to hear that our higher authorities like ma'am and sir were conducting this science fair for the second day. They already conducted and they made it success. And in this branch, that is Manjira Pyramid High School, they are conducting for the second day. We are very glad to hear. We are very glad to young scientists, dedicated teachers, proud parents. Happy National Science Day. National Science Day is celebrated on the birthday of Sir C.V. Raman, great scientist, great physicist and also Nobel Prize winner. So science is a very great blessing to our humankind. See, it is giving all the things, everything is related to science. See, in school also science is not only the subject, it is a key role. పేరెంట్స్ నుండి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మా బాబు 7th క్లాసు, వాడి పేరు డి టోసన్. చదువులో కానీ చాలా మంచిగా చదువుతాడు, అన్ని క్లాసులు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ టీచర్స్ కానీ మ్యామ్స్ అంతా చాలా బాగా చదువు చెప్తారు, చాలా బాగుంది ఇక్కడ చదువు. నెక్స్ట్ మా అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా యూకేజీలో ఉన్నాడు, ఇక్కడే చదువుతున్నాడు. వాడు కూడా స్టడీ చాలా బాగుంది. ఏదైనా చేయాలన్నా దేనికి అంటే ఏదైనా స్కూల్కి సంబంధించి ఉంటే చాలా టీచర్స్ అందరూ చాలా బాగా పిల్లల్ని ప్రోత్సహిస్తారు. మా అబ్బాయి కూడా చాలా బాగుంది, స్టడీ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ సైన్స్ ఫేర్స్ అన్నీ జరుగుతాయి, అన్నీ ప్రతి ఫంక్షన్ చాలా బాగా చేస్తారు. పేరెంట్స్ కూడా చాలా బాగా మ్యామ్స్ అందరూ వాల్యూ చేస్తారు చక్కగా. ఇంకా థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైనికుల త్యాగం గొప్పది, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అవుట్ ఫాల్స్ స్లోయిజులు నిర్మించాలి, 5,000 ఎకరాల సాగులోకి తేవాలి. అసెంబ్లీలో ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. మంజీరా పిరమిడ్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు. ఈ సైన్స్ నేషనల్ డేలో పాల్గొన్న మంజీరా స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.